ఇవాళ ఒక 2 దివ్య అనుభూతులు మీ అందరికీ అందించారు మన భక్తులు. ఒకటి కిరణ్, ఇక్కడ ఉన్నాడా బయటికి వెళ్ళిపోయాడా? నేను నేర నమ్మితిరా అనే పాట గురువుగారికి చాలా ఇష్టమైన పాట. అది చాలా చక్కగా పాడాడు. నీ రాగంలో పాడు అన్నానే నేను. రాగము దానికి వ్యతిరేకం నిర్రు రాగ నీ రాగ అంటే ఎవరి మీద రాగం లేకపోవట. రాగం అంటే ప్రేమ వ్యామోహం. మనుష్యుల్ని సంసారంలో పారేసేవి 2 లక్షణాలు. ఒకటి రాగం, 2 ద్వేషం. అందుకే రాగద్వేషాలు లేకుండా ఉండాలి. అది ఉండదు కనుక, అంటే రాగము ఉండదు ద్వేషం ఉండదు కనుక అమ్మవారికి ఏమని పేరు? నీరాగ, రాగమథని. నీరాగ అంటే నిర్రాగ అంటే రాగము లేనిది. ఎవరి మీద ప్రత్యేకమైన వ్యామోహము ఉండదు, అలాగని ఎవరి మీద ద్వేషము ఉండదు. అందరినీ సమానంగా చూడగలుగుతుంది. 2 పిల్లలుంటే 2 పిల్లలు ఒక పిల్లల మీద ఉన్న ప్రేమ రెండో వాళ్ళ మీద అంత చూపించలేరు సాధారణమైనటువంటి తల్లిదండ్రులు. తన 2 పిల్లలు నాకు పెద్ద కొడుకంటే ఇష్టము అన్న తండ్రిని చూశాను నేను. లేదా మా చిన్నమ్మాయి అంటే ఇష్టం అంటే పెద్ద అమ్మాయి కంటే అన్నవాడిని చూసాం. అదే అమ్మ అయితే ఎవరైనా ఒకటే. ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణి తన సంతానమే అని భావించి ఒకే రకంగా చూస్తుంది. అలా ఒకే రకంగా చూసినప్పటికీ కొందరికి కష్టాలు, కొందరికేమో సుఖాలు ఎందుకు వస్తున్నాయంటే వారు చేసిన కర్మములే. అన్నం తినను అన్నవాడికి అన్నం ఎలా పెట్టగలుగుతావు? ఎదురుగుండా అన్నం పెట్టాం, నేను తిన్నాను నోరు మూసుకుని ప్లాస్టర్ వేసుకున్నవాడికి పెట్టలేవు కదా. కాబట్టి మానవులు తమ కర్మల వల్ల, చేసిన పాపపుణ్యాల వల్ల దుఃఖం సుఖం పొందుతున్నారు. పాపం అతిగా చేస్తే దుఃఖం పొందుతారు, పుణ్యం అధికంగా చేస్తే సుఖం పొందుతారు. ఎవడైనా తన కర్మే అనుభవిస్తున్నాడు, కానీ అమ్మకి మాత్రం నిమిత్తం మాత్రం దాంతో సంబంధం లేదు. ఇందులోంచి బయటపడడానికి అప్పుడప్పుడు ఉపాసన చేస్తా. ఈ స్విచ్ కట్టారుగా మైకు, అది స్విచ్ కింద కట్టారా? ఎందుకో సౌండ్ రావట్లేదు, కారణం ఏమిటి? స్పీకర్ ఎక్కడుంది? అది కొంచెం తిప్పండి లైట్గా నాకేసి. అది ఈ విధంగా అమ్మవారు ఏం చేస్తుందన్నమాట, వారు చేసిన సుఖదుఖాలు, వాళ్ళు చేసిన పాపపుణ్యాలను బట్టి సుఖదుఖాలు ఇస్తూ, దుఃఖం ఎక్కువైపోయినప్పుడు, అయ్యో నేను పాపం అధికంగా చేశాననే పశ్చాత్తాపం కలిగినప్పుడు వాడు అమ్మను ఉపాసిస్తే ఆ కర్మలా తొలగిస్తుందన్నమాట. అందుకని అమ్మని నీరాగా అన్నారు. రాగం అతని రాగాన్ని మధించి వేస్తుంది, ఏమాత్రం పక్షపాతం లేకుండా చూస్తుంది. అందువల్ల నీకు తోచిన ఒక రాగంలో అమ్మని, లేక నువ్వు పురుష రూపంలో భావిస్తే పరమాత్ముడి పురుష రూపంలో ధ్యానం చెయ్యి అని చెప్పడానికి నీ రాగంలో పాడాడు. నాకేం ఉపన్యాసం చెప్పడం రాదు అంటూనే వాళ్ళ డాక్టర్ గారు విజృంభించేశారు. ఒక మొక్కలో చెప్పాలంటే వాళ్ళని నాకు కూడా ఉపన్యాసం మానేసి ఆయన ఉపన్యాసం వింటే బాగుండనే కోరిక పుట్టించారు వాళ్ళు. అదే అవధానం అంటే దానికి ఏదో లోతుగా నానాయాత్ర పడి చదవక్కర్లా. చెప్పవలసిన ముక్కలు సూటిగా స్పష్టంగా మనస్సులో ఉన్న భావం చెప్పటమే ఉపన్యాసం యొక్క గొప్పతనం. అంటే అందులో ప్రత్యేకంగా శ్రోత్రియ అనే ఒక శబ్దం ఉంది. అందులో శ్రోత్రియుడు అంటే శృతి అనగా వేదము, వేదము యొక్క మార్గములో నడుచుకునేవాడిని శ్రోత్రియుడు అంటారు. వైదికుడు అంటే అర్థం ఏంటి? వేద మార్గంలో నడుచుకుంటున్నాడు. శృతి అంటే వేదం, శృతి మార్గమును విడిచిపెట్టకుండా నడుచుకుంటే శ్రోత్రియుడు అన్నారు. మీరు ఎవరైనా వేదములను నమ్మి ఆ మార్గంలో నడుచుకుంటే వీరందరూ శ్రోత్రియులే, దాన్ని విడిచిపెడితే అశ్రోత్రియులు. కాబట్టి ఈ కలియుగంలో మనుష్యత్వం రావడమే కష్టం. రాక ఎన్నో జన్మలలో పుణ్యం చేయగా మానవ జన్మ వచ్చింది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. దుర్లభం అంటే రాదని కాదు, కష్టం మీద వస్తుందని అర్థం. దుర్లభం అనే శబ్దం మనకు అర్థం ఏంటనమాట, అతి కష్టం మీద వచ్చిందనమాట. అంటే ఎన్నో జన్మల్లో రకరకాల కర్మలు చేయగా ఎప్పుడో కాస్తో కోస్తో పుణ్యం చేసుకుంటే ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో కూడా మళ్ళీ వాడు శ్రోత్రియుడయి ఉండాలి, అనగా వేద మార్గాన్ని నమ్మాలి. ఇది ఎంత తేలిక కాదు. దీనికి కూడా ఎంతో కృషి చేయాలి, పెద్దల్ని పట్టుకోవాలి, సాధన చేయాలి, తీర్థయాత్రలు తిరగాలి. అలా చేయగా వాడికి వేద మార్గం మీద నమ్మకం కలుగుతుంది.
ముముక్షత్వం. ముముక్షు అంటే మోక్షం ఇత్సు ముముక్షు. మోక్షమును ఇత్సు కోరువాడు. నాకు మోక్షం కావాలి అని కోరుకుంటే వాడిని ముముక్షు అంటారు. మోక్షం అనగా సంసారంలో ఉంటాడు, సంసారం మీద వ్యామోహం ఉండదు. ఆహారం కావాలి శరీరం బ్రతకడానికి, కానీ ఆహార వ్యామోహం ఉండదు. అదే ఉంటే తెగ తినేస్తారు కదా, అది కావాలి ఇది కావాలి ప్రాణం తీస్తారు కొంతమంది. చూసారా? మీ ఇంటికి రావడంతో ఈ పూట నాకు అది కావాలండి, ఇది కావాలండి, టమాటా పప్పు కావాలండి, అప్పడాలు కావాలండి, వడియాలు కావాలండి అని బిడియం లేకుండా నిమిషానికి వస్తూ అడుగుతారు. దాని మీద వ్యామోహం లేదనుకోండి, ఏది ఆహారం మీద ఏది ఇచ్చినా ఒకటి, ఏమండి కాస్త జ్యూస్ తాగుతారా, నాకేం వద్దు తెల్లు, పోనీ ఏమన్నా కాఫీ తాగుతారా, ఇస్తే ఏమండి లేకపోతే లేదు. ఇలా వస్తువుల మీద ఎక్కువ వ్యామోహం లేకుండా ఉండడమే ముముక్షత్వం అంటే. శరీరములో ఉంటూ ప్రాణం ఈ శరీరం మీద ఎక్కువ వ్యామోహం లేకుండా ఉంటే అలా ఉన్నవాడిని ముక్తి పొందినవాడు అన్నారు. దానికి ఉదాహరణ జనక మహారాజు గారు. ఈ ప్రపంచంలో అంతటి సంపద ఉన్నవాడు లేడు. గొప్ప సింహాసనం మీద కూర్చుని మిథిలా నగరాన్ని పరిపాలిస్తూ దాసదాసీజనంతో ఉన్న ఆయన ఏ భోగాల మీద వ్యామోహం ఉండదు. రాజు కాబట్టి సింహాసనం మీద కూర్చుంటాడు, సింహాసనం లేకపోతే బెంగ పెట్టుకోడు. శరీరాన్ని రక్షించుకోవాలి కాబట్టి అన్ని పదార్థాలు తింటాడు, కానీ ఏ పదార్థం మీద వ్యామోహం ఉండదు. భార్య మీద వ్యామోహం ఉండదు, కానీ ఉండాలి సంసార ధర్మం కోసం. ఎంత కష్టం అండి ఇది. గదిలో మంచి పరుపు వేసుకుంటాడు, కానీ ఆయన కిందే పడుకుంటాడు. అలా శరీరములో ఉంటూ, భోగాల మధ్యలో ఉంటూ, సంపదల మధ్యలో ఉంటూ సంపద్వ్యామోహం పొందకుండా ఉంటే వాణ్ణి అన్నమాట ఏమని పిలుస్తారు? విముక్తుడు అన్నారు. చాలామందికి విముక్తి అంటే చచ్చిపోవడం అనే ఒక అనుమానం. మోక్షం అంటే చావడం అని. మోక్షం అంటే చావడం కాదు, కోరికలు చావడం. అన్నీ ఉన్నా దేని మీద ఎక్కువ వ్యామోహం లేకుండా ఉండడం. తామరాకు నీటిలో పుడుతుంది, మళ్ళీ నీరు తామరాకు మీద వెయ్యండి, ఆ తామరాకు మీద పడిన నీరు అంటుకోదండోయ్. నీటిలో పుట్టిన తామరాకు నీటిని అంటించుకోదు, దానికి అంటుకోకుండా జారిపోతుంది కిందకిలాగా. ఎంత విచిత్రంగా ఉంటుందో చూస్తే మనకి. మనందరం అలాగే పుట్టాం. ఇందులో సంసారం అనే నీటిలో పుట్టాము. తామరాకులాగా ఆ సంసారానికి అతుక్కోకూడదు. చిన్ని చిన్ని వాటికి బెంగ పెట్టుకుంటారు కొంతమంది. ఎవడైనా బయటపడి తిడితే నన్ను తిట్టాడోయ్ అని ఏడాది ఏడుస్తాడు. ఎవడన్నా తిడితే ఏం పట్టించుకోక నవ్వుతూ ఊరుకుంతే. నాకు అప్పుడప్పుడు కొంతమంది శిష్యులు ఒకళ్ళిద్దరు, మీ గురించి వాళ్ళు అలా అనుకున్నారండి, ఇలా అనుకున్నారండి, జాగ్రత్తగా ఉండండి అంటారు. జాగ్రత్తగా ఉండి ఏం చేస్తావు? ఒక నిజంగా అనుకుందాం మనం. ఎవడో ఏదో అనుకుంటున్నాడు. పద్మాకర్ గారు పోనీ కాసేపు దుర్మార్గుడు అన్నాడు. ఇప్పుడు అవతల వాడిని నేను బాగు చేయలేను కదా. బాబోయ్ నేను దుర్మార్గుడిని కాదు సన్మార్గుడిని అని చెప్పడం అనవసరం. చెప్పినా వాడు నమ్మడు. ఎందుకని వాడి ఉద్దేశంలో నన్ను తిట్టడమే వాడి ఉద్దేశం. కాబట్టి వాడికి నచ్చ చెప్పడం అంత తెలివి తక్కువతనం లేదు. వాడు అన్నాడని రోజు ఆ కామెంట్ చూసి ఏడవడం అంత తెలివి తక్కువతనం లేదు. వాడు తిట్టే కొద్దీ ఆనందం కలిగి ఎగిరి గంతులేస్తూ ఉండే మేము. అమ్మయ్య నాకు అంతో ఎంతో తెలియక ఈ జనాలతో తిరగడం వల్ల ఉన్న పాపం ఉంది, వీడు పట్టుకుపోయాడని. మనల్ని తిట్టేవాడు మన పాలిటి మిత్రుడు అండోయ్. నిజమైన మిత్రుడు ఎవడు అంటే తిట్టేవాడు. మనల్ని తిట్టేవాడు మన పాపాలు పట్టుకుపోతాడు. వాడు పందులు లాంటి వాళ్ళతో పోల్చారండోయ్ ఉపనిషత్తుల్లో. పంది ఏం చేస్తుంది? మలమే నాగుతుంది. మనం ఇంట్లో ఎన్ని పెట్టుకున్నా మనం విడిచిపెట్టే మలమును మాత్రమే పట్టుకెడుతుంది పంది. వీడు కూడా ఏం చేస్తాడన్నమాట, మన పాపం అనే మలాన్ని తిట్టడం ద్వారా పట్టుకుపోతున్నాడు. కాబట్టి దానికి మనం ఎందుకు బాధపడ్డాం? ఎంతో ఆత్మబలంతో ఉన్నవాడికి ఎవడైనా తిడితే నవ్వే వస్తుంది, ఆనందమే కలుగుతుంది. అందుకని నేను ఎప్పుడు పట్టించుకోను. అప్పుడప్పుడు ఒక్కొక్కడు అయ్యి బాబోయ్ వాడు ఇలా అన్నాడండి, వీడు ఇలా అన్నాడండి, గొప్ప గొప్ప గురువులు తిట్టారండి అంటే ఆ గురువులు ఎవరు పట్టించుకోరు. అది పట్టించుకుంటే బ్రతకలేము. అనవసరం దాని గురించి ఆలోచించడం. ఇప్పుడు వాకింగ్కి వెడుతున్నాను సాయంత్రం పూట కాసేపు శరీర ధర్మం కోసం, అవునా? అప్పుడు ఒకటి రెండు కుక్కలు వచ్చి భౌ భౌ అంటూ ఉంటాయి. ఇక్కడ చాలామందికి భర్తల మీద ప్రేమ కంటే కుక్కల మీద ప్రేమ ఎక్కువ. మొగాడికి పెళ్ళాం కుక్క, ఆడదానికి కుక్కే మొగుడు. అందుకని అహనా కుక్కయంట, ఓహనా కుక్కంట, అహనా కుక్కంట, ఓహనా కుక్కంట, కుక్కతోటి ముక్కంట అంటూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఆ కుక్కలు అప్పుడప్పుడు నడుస్తున్నప్పుడు భౌ అంటాయి. అది భౌ ఉంది కదా అని మనం కూడా భౌ భౌ అంటామా? అది కుక్క, అది మొరుగుతుంది. అలా మొరిగే కుక్కను చూసి మనం మొరగడం ఏంటంటే ఎవడన్నా వీటి నవ్వుతాడు. కాబట్టి అస్సలు పట్టించుకోకుండా ఉండడమే అసలు నా విజయ రహస్యం అండి. నువ్వు తిట్టుకో, అసలు నాకేం పట్టించుకోను.
నేను దాని గురించి ఆలోచించను. తెగ పొగిడేసిన అబ్బా నా గురించి ఏం పొగిడారని ఆనందంతో ఎగిరి గంతులేయం. కాబట్టి నిందించిన, స్తుతించిన, తెగడ్తయైన, పొగడ్తయైన, పురస్కారమైన, తిరస్కారమైన సమానంగా చూడగలిగితే వాణ్ణి విముక్తుడు అంటారన్నమాట. జీవన్ముక్తుడు. జీవత్ బతిగా ఉన్నా వాడు ముక్తుడే. వాడికి వ్యామోహం లేదు కనుక. కావాలంటే చూడండి, వరుసగా 6 రోజులు తిట్టండి, నాకేం అనిపించదు. 6 రోజులు ఏకదాటిన దండకం చదవండి, ఏమనిపించదు. అందుకే భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలుడు తిడుతూ ఉంటే నవ్వాడు, ధర్మరాజు పొగుడుతూ ఉన్నా అలాగే ఉన్నాడు, భీష్మాదులు సహస్రనామ స్తోత్రం చేస్తే ఎలా ఉన్నాడో కంసాదులు తిట్టినా అలాగే ఉన్నాడు. దుర్యోధనుడు చచ్చే ముందు కూడా కంసదాసుని పుత్ర అని పిలిచాడండి. తెలుసా మీకు ఆ విషయం? తొడలు విరిగి కింద పడి చచ్చే ముందు లాస్ట్ అండ్ ఫైనల్గా దుర్యోధనుడు అన్నమాట కృష్ణ కంసదాస పుత్ర అన్నాడు. అంటే వాడి లక్షణం అది. వాడు చచ్చినా వాడి బుద్ధి విడిచిపెట్టడు. తేలు బుద్ధి అది. తేళ్ళు చచ్చినా కొట్టడం విడిచిపెట్టవు, పాములు చచ్చినా కాటేసే చస్తాయి. అలాగే పాపాత్ములు తిడుతూ చస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దండి. జాగ్రత్త తీసుకోండి అంటారు కొంతమంది. ఏం జాగ్రత్త తీసుకుంటారు చెప్పండి మీరు? వాడు ఎవడో మిమ్మల్ని తిడుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి అంటే మీరు ఇంట్లో కూర్చొని జాగ్రత్తగా ఉండడం అంటే ఆ ఫోన్ చూడకుండా ఉండడం. ఇక లేదా మీరు ఎక్కడో ఆఫీస్కి వెడితే ఎవడో తిడుతున్నాడు, ఆఫీస్కి వెళ్ళడం అనేసి ఇంట్లో కూర్చోవాలి, ఇక వాడు తిడుతున్నాడని భయపడి. అలా ఎంతకాలం తక్కుకుంటావు? ఏ జాగ్రత్తలు తీసుకున్నా అవతల వాడు తిట్టాలనుకుంటే తిడతాడు, అభాండం వేయాలంటే వేస్తాడు. కాబట్టి నీవు ధర్మముగా ఉండు. మనం చేయవలసింది అంటే నీ పని నువ్వు చెయ్యి, నువ్వు మంచిగా ఉండు. ఇంక తిట్టేవాడిని బాగు చేయడం మన వల్ల కాదు. అలా మన ధర్మాన్ని ఆచరిస్తూ మనం జాగ్రత్తగా ఉండటంటే మనం చేసే పనుల్లో లోపం లేకుండా చూసుకుంటే, పాపం చేయకుండా చూసుకుంటే అప్పుడు ఎవడన్నా ఏదన్నా మనకు వచ్చే నష్టమే ఏమీ లేదు. రాముడిని కొంతమంది ఇప్పటికీ తిట్టుతున్నారు, ఆ రోజుల్లో తిట్టారని పట్టించుకున్నాడా? రాముడిని వాళ్ళ నాన్న ఇంట్లోంచి గెంటేశాడని దుర్మార్గుడు రావణుడు అంటే ఆయనేం పట్టించుకోలే. కానీ పక్కన మారీచుడే ఉన్నాడు, ఎవడో నీతో అబద్ధం ఆడాడు, రాముడిని వాళ్ళ నాన్న గంటలేదు. వాళ్ళ పిన్ని ఒక్క ముక్క అన్నందుకు రాజ్యాన్ని తృణప్రాయముగా విడిచిపెట్టి అడవికి వచ్చాడు ఆయన. తృణం అంటే గడ్డి. గడ్డి పరకని ఎంత తేలిగ్గా విడిచిపెడతారో రాజ్యం అలా విడిచి అడవికి వచ్చిన మహానుభావుడని మారీచుడు పొగిడాడుండోయ్. ఆ స్థాయికి వెళ్ళాలి మనం. మొదట్లో తిట్టినవాడు కొద్ది రోజుల పైకి ఏమవుతాడు? మన ప్రవర్తన వల్ల మారిపోతాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. ఈ మాట అన్నది ఎవరు అనుకుంటున్నారు? మారీచుడు. అరణ్యకాండంలో మారీచుడు రావణునితో అన్నాడు ఈ మాట. కాబట్టి మారీచుడి చేత కూడా పొగడ్తలకి నోచుకోవడం అంటే ఇది. దానికి రాముడు ఏం చేయలేదు, చెయ్యవలసిన ధర్మమే చేశాడు. దుష్టాత్మలు శిక్షించాడు, శిష్టాత్మల్ని రక్షించాడు, తన పని తాను చేసుకున్నాడు. మొదట్లో రాముడిని నోటుకొచ్చినట్టు మాట్లాడిన మారీచుడే మారిపోయి చివరికి ఆయన పొగిడాడు. అలా ఉండాలి తప్ప అన్నిటికీ బెంగ పెట్టుకుంటే ఉపయోగం ఉంది. నేను ఉద్యోగం చేసే రోజుల్లో నాకు శత్రువులు లేక కాదు, పద్మాకర్ గారు అవధానాలు చేసేస్తున్నారనో లేక అందరూ పొగుడుతున్నారనో, అందులో త్రిభాషా సహస్రావధానం చేసినప్పుడు నగర వీధుల్లో పల్లకీలో ఊరేగించారు. ఆ దృశ్యం ఎప్పటికి కూడా అదృశ్యం కాదు. అటువంటిప్పుడు కాళ్ళకి గండపెండేరాలు వేసినప్పుడు, చేతులకు కంకణాలు వేసినప్పుడు సాటి లెక్చర్లో కొంతమంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఏం పట్టించుకోలేదు కాబట్టి సుఖంగా ఉన్నాం. పట్టించుకుంటే నాకు కూడా హార్ట్ అటాక్ వచ్చేది, బీపీ వచ్చేది, షుగర్ వచ్చేది. ఇప్పుడు నాకు ఏ రోగం లేకపోవడానికి మూల కారణం ఏంటనమాట? వాడు ఏమైనా తిట్టుకుంటే ఆనందం కలుగుతుందనమాట. పూర్వం ఒక యోగీశ్వరుడు భిక్షాటనతో బతికేవాడు. ఆయన కేవలం ముష్టే. ఆయనకు ఒక నియమం ఉంది. ఒక ఇంటికి వెళ్ళి భిక్షాందేహి 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 అని 3 సార్లు అనేవాడు. 3 సార్లు భిక్షాందేహి అన్నాక ఇక మాట్లాడు. ఆ ఇంటి ముందే కాసేపు నిలబడతాడు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఆ ఇంట్లో వాడు కనుక ఏదైనా పట్టుకొచ్చి తన భిక్షాపాత్రలో వేస్తే దాన్ని తీసుకెళ్ళి తిని ఆ పూటకి ఇంకెక్కడికి వెళ్లకుండా తృప్తిగా ఉండేవాడు. రోజుకు ఒక్కింటికే వెళ్ళాలి. ఆ ఇంటి దగ్గర నిలబడి 3 సార్లే భిక్షాందేహి అనాలి. వాడు వేస్తే పుచ్చుకుంటాడు, లేకపోతే ఏం చేస్తాడనమాట, ఇక ఆ పూటకి తిండి మానేస్తాడు. ఇది కఠోర నియమం ఉండోయ్. ఇటువంటి వాళ్ళని భిక్షుకులు అంటారు. అసలు భిక్షుకులు వాళ్ళు. ఇప్పుడు భిక్షుకులు చాలామంది తయారయ్యారు, అందరూ భిక్షుకులే. సన్యాసులు, భిక్షుకులు ఇలా చాలా జాతులు ఉండేవారు ఆ రోజుల్లో రకరకాలుగా. బధిర పంగ్వంధ భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతి తిక్షపణ కావధూత కాపాలికాద్యనాథులకు కాన భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరి అన్నారు. అందుకే
బధిరులు అంటే చెవిటివాళ్ళు, పంగు కుంటివాళ్ళు, అంధ గుడ్డివాళ్ళు, భిక్షుకులు, బ్రహ్మచారులు, జటాజోటాలు ధరించేవాళ్ళని జడలు ధరించేవాళ్ళని జటి అంటారు. పరివ్రాజకులు, అతిథులు, క్షపణకులు, అవధూతలు, కాపాలికులు, ఇలా ఎన్నో రకాలైన జీవులుంటే వీళ్ళందరికీ ఇంత అన్నం పెట్టేవాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండేవాడు. అందుకని ఈ సన్యాసుల కంటే, ఈ భిక్షుకుల కంటే, జటుల కంటే, ముండనం చేసుకున్న వాళ్ళ కంటే, కాపాలికుల కంటే, తపస్సుల కంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు గొప్పవాడు అని సారోచేష మను చరిత్రలో చెప్పారు. రెండవ మను చరిత్రలో చెప్పిన మాట. ఎందుకని మీరంటూ ఉంటే వాళ్ళు పోషిస్తున్నారు కనుక. మీరు లేకపోతే వాళ్ళకి ఇంత అన్నం ఎవరు పెడతారు? ఓ సన్యాసి తపస్సు చేసుకుంటున్నాడంటే మీరు అన్నం పెడుతున్నారు కనుక. ఓ గురువు ఉపన్యాసం చెప్పగలుగుతున్నాడంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వేళకి ఇంత అన్నం పెడుతున్నాడు కనుక. కాబట్టి ఇంతమందిని పోషిస్తూ నిరంతరం తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న మహానుభావులైన గృహస్థాశ్రమంలో ఉన్నవాడు గొప్పవాళ్ళు. ఆశ్రమాల్లో కల్లా గొప్పదేమిటి? గృహస్థాశ్రమం. అటువంటి చోట గృహస్థాశ్రమం దగ్గర నిలబడి 3 సార్లు భిక్షాందేహి అని వాళ్ళు ఇస్తే తిని, లేకపోతే ఉపవాసంతో ఉండే ఒకానొక యోగి భిక్షుకుడు ఓ పిసిని కొట్టు వాడింటికి వచ్చాడు. వాడు ఇంగ్లాండ్లో మకాం పెట్టినట్టున్నాడు. పార్టీలకు ఖర్చు పెడతాడు తప్ప, చెత్తకు ఖర్చు పెడతాడు తప్ప, పురాణాలకి యజ్ఞాలకి $1 కూడా ఇవ్వడు, £1 కూడా ఇవ్వడు వాడు. అదో దౌర్భాగ్యం కొంతమంది. వ్యసనాలకు ఖర్చు పెడతారు మళ్ళీ వాడు. వాళ్ళకి వాళ్ళు తింటారు, తాగడానికి తందనాలు ఆడడానికి ఖర్చు పెడతారు. అందుకని ఏమన్నారన్నమాట, మహాత్ముల యొక్క సంపదలు పుణ్యకార్యాలకి వినియోగపడతాయి. నారద పురాణంలో 2 శ్లోకాలు ఉన్నాయి. అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయః కల్పవృక్షః ఫలాఢ్యోపి దేవైరేవోపభుజ్యతే. మహానుభావులు డబ్బు సంపాదిస్తారు. వాళ్ళ సంపద మంచి పనులకే ఉపయోగిస్తారు. సదుపభోగాయ, సత్తు ఉపభోగాయ అంటే మహాత్ములకి అనుభవించడానికి ఆ డబ్బు ఖర్చు పెడతారు, లేదా సత్కార్యముల కోసమే ఆ డబ్బు ఖర్చు పెడతారు. ఎవరు? సజ్జనులు. అందుకే సజ్జనానాం విభూతయః, సజ్జనుల యొక్క సంపదలు సదుపభోగమునకే ఉపయోగపడతాయి. దానికి ఉదాహరణ ఏమిటనమాట, దేవలోకంలో కల్పవృక్షం అని ఒక చెట్టు ఉన్నది. ఈ కల్పవృక్షానికి ఉన్న పళ్ళు దేవతలే తింటారు. కల్పవృక్షం పళ్ళు దేవతలే తింటారు. మంచి వాళ్ళ సంపదల మంచి కార్యక్రమాలకు వినియోగపడుతుంది. దీనికి వ్యతిరేకంగా అదే నారద పురాణంలో 2వ శ్లోకం చెప్పారు వెంటనేమని, అసతాముపభోగాయ దుర్జనానాం విభూతయః పిచుమందః ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే. వేప చెట్టుకి పళ్ళు వస్తాయి. ఈ వేప పళ్ళు ఎవరు తింటారు? కాకులే తింటాయి. వేప పళ్ళు కాకులే తింటాయి. నీచుల సంపద నీచ కార్యానికే వినియోగపడుతుంది. పాపాత్ముల డబ్బులు పాపిష్టి పనులకు ఉపయోగిస్తారు. సాయంత్రం అయ్యేసరికి బారు దేఖో, 1000 బారు దేఖో అని దానికి, ఇంకేవో రకరకాల కార్యక్రమాలకి, చండాలానికి వాడతారు. కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క సంపదలు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలకు వస్తాయి. యజ్ఞానికి 1 పౌండో 2 పౌండ్లో కొడుతున్నారంటే అటువంటి వాళ్ళు పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల పుట్టారు. దౌర్భాగ్యులు, పాపాత్ములు, వాళ్ళ సొమ్ము దీనికి రాదు. వాళ్ళు ఇద్దామన్నా పుచ్చుకోవడానికి దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళు ఇవ్వలేరండి. అసలు కారణం అది. అలాంటి వాళ్ళని తీసి పక్కన పారేయండి. ఊడిపోయిన వెంట్రుకలు ఏం చేస్తారు? తలదూకుంటున్నప్పుడు వెంట్రుకలు ఊడిపోతే ఏం చేస్తాం? ఇంట్లో పెట్టుకోం కదా. అయ్యో నా నెత్తి మీద వెంట్రుకోయి ఊడిపోయావా అని దాని బీరోలో ఎవడు దాచుకుంటున్నాడు? ఇంకా కాస్త పెద్ద వెంట్రుకలు అయితే సవరమైనా కట్టించుకుంటాడు. ఇది క్షవరమై, ఇదేం ఉపయోగపడదు దేనికి. అలాగే ఊడిపోయిన దంతాలు కూడా అంతే, తీసేసిన గోళ్ళు అంతే. విరిగిపోయిన ఎముకలు ఎవడో దాచుకోడు. ఇంట్లో ఎముకలు దాచుకుంటే వీడు మాంత్రికుడు అంటారు, వీడు క్షుద్ర పూజలు చేస్తాడంటారు. అందుకని విరిగిపోయిన ఎముక ముక్కలు, ఊడిపోయిన దంతములు, తీయబడిన గోళ్ళు, ఊడిన తల వెంట్రుకలు ఎటువంటివో నీచుల యొక్క సంపద కూడా అటువంటిదే. అటువంటి వాళ్ళని తీసి పక్కన వారేమన్నారు అంతే. అలాంటి ఒక లోభి అన్నమాట వాడు. అంత పిసిరిగొట్టు పాపిష్టి పనులు తప్ప ఉత్తమ కార్యములు చేయని ఒక లోభి ఇంటికి ఈ యోగి ఒక రోజున భిక్షాటనకి వెళ్ళాడు. వెళ్ళి ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి 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 అని 3 సార్లు అన్నాడు.
ఆ ఇంటాడు పిసినగొట్టు కదా, వాడికి మండిపోయింది. ఎరా ఇంత లావు ఉన్నావు, ఇంత బలంగా ఉన్నావు, పని చేసుకు బతకలేవా అని తిట్టడం మొదలెట్టాడు. వాడు తిడుతూ ఉంటే ఈయన నవ్వుతున్నాడు, ఏమి మాట్లాడకుండా అని తెగ తిట్టేసాడు. వాడు పశువు అన్నాడు, పంది అన్నాడు, దొండపోత అన్నాడు, ఇంకోటి అన్నాడు. అంతకు మించి నేను మాట్లాడలేను, నా భాష ఇక దిగదారదు కనుక. ఇక తిట్టకుండా తిడుతూనే ఉన్నాడు. ఎన్ని తిడుతున్నా ఆయన నవ్వుతున్నాడు. వాడికి అనుమానం వచ్చింది, వీడికి ఏమన్నా చెవుడా తిడుతుంటే నవ్వుతున్నాడు అని ఇంకా తిట్టేశాడు. ఎంత తిట్టినా ఆయన నవ్వుతున్నాడు. తిట్టి గొంతుకు పోయింది. ఎంతసేపు తిడతాడు? 2-3 గంటలు తిట్టాక నోరు ఎండిపోయింది, అంటున్నాడు తప్ప మాట రావట్లా నోట్లోంచి. ఇంకా తిట్టలేక వాడు కదలడు, నవ్వుతున్నాడు ఆ భిక్షుకుడు. అందుకని అన్నాడు, చేతులు ఊపాడికి తిట్టలేక. ఊపి చేతులు పడిపోయాయి. చేతులు కూడా నొప్పి. ఎంతసేపు ఊపుతాడు వాడు మొహం. నడుస్తున్నప్పుడు ఇలా చేతులు ఊపితేనే ఈ మధ్యన ఇంటికి వచ్చి అన్నం తినలేకపోయింది ఒక ఆవిడ. నడుస్తున్నప్పుడు ఇలా చేతులు ఊపానండి, చేతులు పడిపోయాయండి, ఇంటికి వచ్చాక అన్నం పెట్టండి అంటే వాళ్ళ ఆయన కొంచెం మంచి ఆయన. ఆ పూట ప్రాక్టీస్కి వెళ్ళినట్టున్నాడు ఉద్యోగానికి. భోజనం పెట్టాడు వాళ్ళ ఆవిడ నోట్లో. నా కంట్లో పడింది ఆ దృశ్యం. ఇంక నా కంట్లో పడితే ఏమైంది? అందుకని నేను రాగానే, ఏమిటండి ఎంత ప్రేమ అండి మీకు, హాయ్ మీ ఆవిడ ఎంత పుణ్యాత్పురాలంటే, ఏం పుణ్యం అండి నా మొహం, నేను ఇలా చేతులతో నడుస్తుంటే చేతులు నొప్పెట్టాయి, అందుకని మా ఆయన పెట్టమని ఆయన తిట్టుకుంటూ పెడుతున్నాడండి ఆయన. నా కర్మకాలు మీ దృష్టిలో పడ్డాను, ఏ ఉపన్యాసంలో ఎక్కేసానంది ఆవిడ. అలాగా చేతులు ఊపితేనే నొప్పెడుతూ ఉంటే ఇలా ఊపి ఏమైంది, చేతులు పడిపోయి. అయినా ఆయన నవ్వుతున్నాడు. అందుకని ఏం చేయలేక నోరా పడిపోయింది, చేతిలో పడ్డా, అందుకని ఆయన తల ఊపాడు. మెడ కూడా మెడికింది. ఈ మధ్యన మెడ మెడికినట్టుంది. వాడు కూడా కుక్క బెల్ట్ ఒకటి మెడలో వేసుకున్నాడు. ఇలా వేసుకుని ఇలా అనుకోవడం. ఏమిట్రా అంటే మెడ మెడికిందిట, డాక్టర్ గారు ఇచ్చారట మెడలో. ఆ మెడకి దాన్ని ఏమంటారండి? నెక్ కాలర్. అబ్బో స్కాలర్ కనుక ఈ నెక్ కాలర్ గురించి చెప్పారు. అంతే చెప్పొచ్చేది ఏంటంటే మెడ కూడా మెడికింది, ఇలా ఊపుకోవాల్సి వచ్చింది చివరికి. ఇన్ని జరుగుతున్నా ఆ భిక్షుకుడు ఎక్కడ కోపగించట్లేదు, చిరునవ్వు నవ్వుతున్నాడు. అప్పుడు వీడికి అనుమానం వచ్చి, ఏమంటే గొంతుకు పోయింది. అందుకని మీకేమన్నా చెవుడా? లేదు నాయన, నువ్వు తిట్టిన తిట్లన్నీ స్పష్టంగా వినపడుతున్నాయి అన్నట్టు. పోనీ కళ్ళకి ఏమైనా లోపం అంటే లేదు, అన్నీ కనపడుతున్నాయి. నువ్వు చేతులు ఊపడం, మెడకాయ ఊపడం అన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు వీడికి అనుమానం వచ్చింది, స్వామి చెవులు వినపడుతూ కళ్ళు కనపడుతూ ఉంటే, ఇన్ని తిట్లు నేను తిడుతూ ఉంటే, చేతులు ఊపుతూ ఉంటే, పళ్ళు పటపట కొరుకుతూ తల ఊపుతూ ఉంటే, మీరు దేన్ని పట్టించుకోకుండా చిరునవ్వుతో చూస్తున్నారు ఏమిటని అడిగితే, అదే అసలు రహస్యం చెబుతున్నాను నేను. నువ్వు కాస్త మంచివాడు అనుకుందాం, కాదనుకో అయినా అనుకుందాం కాసేపు. మీ ఇంటికి రాగానే నాకు ఒక ఆవు దానం ఇచ్చావు. ఆవు నేను పుచ్చుకుంటే ఎవరిది అంటే, నేను ఇవ్వననుకోండి, అయినా మీరు పుచ్చుకుంటే మీది అన్నాడు. ఆవు బదులు నువ్వు తిట్లు దానం చేసావు, నేను పుచ్చుకోలేదు, పుచ్చుకోకపోతే ఎవరిది అనగానే వీడు అలా ఉండిపోయాడు. ఆవు దానం పుచ్చుకోకపోతే అయింది. అలాగే తిట్లు దానం చేసావు ఆవు బదులుగా, ఆ తిట్లు నేను పుచ్చుకోకుండా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆ తిట్లు ఎవరివి అంటే నావే అన్నాడు. అందుకే నేను నవ్వుతున్నాను అన్నాడు ఆయన. నువ్వు 1-2 గంటలు నాకు తిట్లు దానం చేసావు అట్లు బదులుగా. ఈ తిట్లు చివాట్లు నేను పుచ్చుకోలేదు. ఇప్పుడు అవన్నీ ఎవరివి పుచ్చుకోలేదు కనుక నీవే. ఇప్పుడు మీరు నాకు 1000 పౌండ్లు ఇచ్చారు, పుచ్చుకుంటే నావి అంటే ఎవరు అనుకోండి. ఎలాగో ఇప్పుడు ఒకవేళ ఇస్తే పుచ్చుకుంటే నావి, పుచ్చుకోకపోతే అవి మీవే కదా నాకు వద్దంటే. దాని బదులుగా ఇప్పుడు నువ్వు తిట్లు ఇచ్చావు, నేను వద్దన్నాను, అవి నీవే. కాబట్టి నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు కాబట్టి నేను నవ్వుతున్నాను అన్నట్ట. ఆయనకి మతిపోయింది. ఇదే రహస్యం అన్నాడు ఆయన. అవును ఆయన, చాలామందికి తెలియని రహస్యం అది. ఎవరైనా తిడుతున్నప్పుడు మనం స్పందించకుండా ఉంటే ఈ తిట్లు మనకి రావట, వాడికి వెళ్ళిపోతాయి. కాబట్టి వాడే తిట్టుకుంటున్నాడు. ఈ రోజు నుంచి దీన్ని అమల్లో పెట్టాను కానీ వెంటనే కాళ్ళ మీద పడిపోయేవాడు, పూర్తిగా మారిపోయాడు ఆ రోజు నుంచి. అందుకని కథలు, ఈ ఉపనిషత్ కథలు వినాలి. ఇలాంటి కథలు మనం బయట ఎవడైనా నిందిస్తూ ఉంటే వాడు దుర్మార్గుడు, పాపాత్ముడు, వ్యసనపరుడు, లోలుడు అని తిడుతున్నారు అనుకోండి, ఏమీ స్పందించకండి, అలా ఊరుకోండి. ఆ తిట్లు వాడికే వెళ్ళిపోతాయి. ఎంతకాలం తిడతాడు? ఈ రోజుల్లో ఎవడు పట్టించుకోవట్లేదు కూడా. చూస్తున్నారు కదా మీరు, యూట్యూబ్లో ఏ స్వామీజీనైనా తిడితే, పూర్వం అయితే అంతో ఎంతో భయపడేవారు, ఇప్పుడు ఏం లేదు. తిట్టే కొద్దీ స్వామీజీకి విలువ పెరుగుతోంది, ఇంకా నెత్తి మీద పెట్టుకుంటున్నారు. పైగా అంత పూర్వం తెలియని వాడు కూడా వీడిని చూసి, ఓహో ఈయన గురించే తిట్టారు కదా, అయితే ఈయన కాళ్ళు కడుగుదాం అనుకుంటారు. పాపులారిటీ రావాలంటే తిట్టించుకోవాలట.
రోజు ఇప్పుడు పాపులారిటీకి కూడా తిట్టించుకుంటున్నారు. కలియుగంలో ఇదోటి మీరు చూస్తున్నారు కదా. ఎందుకు పనికిరాని నీచేతి నీతుల నాన్వేషన్ లాంటి దౌర్భాగ్యులకే సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటే ఈ రోజులో ఎవడు పట్టించుకుంటాడు? అలాగని కావాలని పాపిష్టి పనులు చేయమని కదా అక్కడ ఉద్దేశం. దేన్ని పట్టించుకోకుండా మన ధర్మాన్ని మనం ఆచరించటమే నిజమైన జ్ఞానం. అది అన్నమాట మోక్షమును పొందిన వారి లక్షణము. ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారు? మీరు ఆఫీసులో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఎవడన్నా తిడుతూ ఏం స్పందించకండి, మీ పని మీరు చేసుకోండి. నన్ను సొంట అంటావా, నువ్వు సొంటవి, మీ అమ్మ సొంట, మీ నాన్న సొంట అంటే వచ్చేది తంట, ఆ తర్వాత పెంట, ఇంట్లో కూర్చుంటా 5 దెబ్బకి. అవునా? ఏం పట్టించుకోకుండా ఉంటే ఏమవుతుంది? ఎవడేం చేయగలుగుతాడు? అందువల్ల అది కొంచెం కష్టమే అనుకోండి, అయినా అలా ఉండాలి. అలాగని మరి చేవదచ్చి ఉండడం వల్ల మళ్ళీ పాపాత్ములను శిక్షించేటప్పుడు అవసరమైతే కత్తి తీయాలి, కల్కి అవతారం ఎత్తాలి, నరికి పారేయాలి. అది ఉండాలి, ఇది ఉండాలి, రెండూ ఉండాలి. ఇదం బ్రాహ్మ్య విధం క్షేత్రం అన్నట్టు ఉండాలి. చిన్న చిన్న వాటికి బెంగపెట్టుకోరాదు, అవసరమైనప్పుడు యుద్ధరంగంలోకి దూకాలి. ఇది మహాత్ములైనటువంటి మోక్షాసక్తుల యొక్క లక్షణము. ఇది ఎలా వస్తుంది? ప్రసంగమజరం పాశం ఆత్మనః కవయో విదుః సయేవ సాధుషు కృతో మోక్షద్వారమపావృతం. సంగము అంటే స్నేహం. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సాంగత్యం వల్ల, మహాత్ములతో స్నేహం వల్ల క్రమంగా ఎవరితో స్నేహం లేకుండా వెళ్ళిపోతామని అన్నారు. కాబట్టి సంస్కృతంలో ఒత్తు లేకుండా సంగహ అంటే అర్థం ఏంటనమాట? స్నేహం. ప్రసంగ అంటే మిక్కిలి స్నేహం. కాబట్టి ప్రసంగించాడు అంటే ఎక్కువ స్నేహం చేశాడని అర్థం ఉండయి. వ్యవహారంలో ప్రసంగం అంటే మాట్లాడడానికి వాడుతున్నాం, కానీ నిజంగా ప్రసంగం అంటే అర్థం ఏంటనమాట? మిక్కిలి స్నేహము. ఎవరితో అయినా ఎక్కువ స్నేహం చేస్తే అది ఒక తాడై నిన్ను సంసారంలో బంధిస్తుంది. ప్రసంగం అజరం పాశం ఆత్మనః కవయో విదుః. కవులు ఏమంటున్నారు, పండితులు ఏమంటున్నారు? ప్రసంగం అంటే అతి స్నేహము, అజరం దృఢమైన, పాశం తాడు. ఎవరికి? ఆత్మనః తనకే, తనను తాను బంధించుకునే పాశం ఏమిటంటే స్నేహం. ఒక ఆయనకి కూతురంటే ప్రేమ అండి. దాంతో ఏమైపోతుందో తెలియకుండానే ఆ కూతురి మీద ఉన్న ప్రేమ ఒక తాడై ఈయన్ని బంధిస్తుంది. అందుకని కూతురు అన్నం తినకపోతే ఈయన తినలేడు. 5 నిమిషాలు ఆలస్యంగా వస్తే ఏడుస్తాడు. అంటే ఈ కూతురు మీద ప్రేమ అనే ఒక తాడు ఈయన్ని ఉచ్చై బంధించింది. అందులోంచి బయటపడలేడు, అందులో సుఖంగా ఉండలేడు. ఒక్క నిమిషం తేడా వస్తే బతకలేడు. లేదా కొడుకు మీద ప్రేమ, ఆ ప్రేమే పాశం. ఒక్కొక్కడికి భార్య మీద ప్రేమ, ఆ భార్య లేకపోతే ఉండలేరండి. కేవలం పెళ్ళైన వెంటనే పెళ్ళామని ఒక పాశం తన కంఠానికి ఉరితాడైతే ఎంతో కాలం నుంచి గురువు గారితో స్నేహంగా ఉంటూ గురువుకి సేవ చేస్తున్నవాడు ఆ గురువుని విడిచిపెట్టి వైజాగ్ వెళ్ళాడంటే ఇదే కారణం, దిక్కుమాల పాశం. ఈ పాశం వాడిని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఎక్కువ స్నేహం ఎవరితోటి కూడా ఉండకూడదు. అది ఏమవుతుందన్నారు? అతి స్నేహం తాడై, దృఢమైన తాడై సంసారంలో బంధించి వాడిని నాశనం చేసి చివరికి వాడికి ఉరితాడవుతుంది. కానీ సయేవ సాధుషు కృతః మోక్షద్వారం అపావృతం. ఈ స్నేహం సాధువుల మీద, గురువుల మీద పెడితే, అంటే గురువుతో స్నేహం చేస్తే, సాధువులతో స్నేహం చేస్తే అప్పుడు ఈ స్నేహం అవుతుంది, తాడవదట. అపావృతం మోక్షద్వారం. అపావృతం అంటే తెరవబడిన, స్పష్టంగా తెరవబడిన. ఇలా తలుపులు తెరిచేసి వైకుంఠ ద్వారం దగ్గర సిద్ధంగా ఉంటే ఏమవుతుంది? మనం తెరిచిన తలుపుల్లోంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. తెరవబడిన మోక్షద్వారం అవుతుంది. కాబట్టి స్నేహం అనవసరమైన వాళ్ళ మీద పెడితే అదేమో తాడై బంధిస్తోంది. ఆ స్నేహం గురువుల మీద పెడితే అది తెరవబడిన మోక్షద్వారం అవుతుంది, వాడిని ముక్తికి పంపిస్తున్నది అని భాగవతంలో కపిలుడు చెప్పాడు. ఎవరు చెప్పారు ఇది? మీ దగ్గర భాగవతం ఉందిగా, కాసేపు అన్నాక చూడండి. అందులో 3వ స్కంధంలో కపిల దేవహూతి సంవాదం ఉంటుంది. కపిలుడు అంటే విష్ణువు యొక్క 22 అవతారాల్లో ఒక అవతారం. ఆయన తపస్సు చేసిన స్థలమే ఇప్పుడు కాలిఫోర్నియా, అంటే కపిలారణ్యం. అది కాలిఫోర్నియా అయిపోయింది. ఆయన అందించిన తీర్థమే కపిల తీర్థం అంటే తిరుపతిలో. అక్కడ ఉన్న స్వామివారే కపిలేశ్వరుడు. అంటే నల్లని రంగుతో ఉన్న
విష్ణువు యొక్క అవతారం. ఆయన వాళ్ళ అమ్మకి మోక్షం గురించి చెబుతూ ఈ మాట భాగవతంలో చెప్పాడు. అక్కడ ఇక్కడ శ్లోకం కాదు. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, సాధ్యమైనంత వరకు అనవసర స్నేహం వద్దు, మహాత్ములతో స్నేహం చేయాలి. అలాగని సంసారం విడిచిపెట్టకూడదు. మళ్ళీ అన్నీ ఉండాలి. గృహం ఉండాలి, ఉద్యోగం ఉండాలి, ధనం ఉండాలి, ధాన్యాధికాలు ఉండాలి. వీటి మీద ఎంత వ్యామోహం ఉండాలి అంతే ఉండాలి. మళ్ళీ ఇవి లేకపోతే సృష్టి నడవదట, అది నియమం. అందుకే ధర్మరాజు గారు ఏమంటాడు మహాభారతంలో, సిరి నాకేలందువా గ్రాసవాసో దైన్యంబులు వచ్చునా అరయుని చుట్టాలకు. ధనము లేకపోతే ఇంతమందికి అన్నం పెట్టలేము. మానవ శరీరం అన్నంతో బతుకుతుంది కాబట్టి భోజనం పెట్టాలి. ఇప్పుడు ఉపన్యాసం అయిపోయాక మీ అందరికీ దోశలు వేసి పెట్టాలి కదా, దోశకి పిండి కావాలి కదా, ఆ ఉత్తి పిండి తినలేం కదా, అందులోకి మళ్ళీ 4 మిరపకాయ ముక్కలు, కాస్త కారము కావాలి, చట్నీ కావాలి, మ్యాట్నీ కావాలి, ఆ తర్వాత దానికి ఏమో గ్యాస్ కావాలి, అన్నీ కావాలి కదా, లేకపోతే కడుపులోంచి గ్యాస్ వస్తుంది. అందువల్ల వీటన్నిటికీ ధనాదులు కావాలి, ధాన్యాదులు కావాలి, పరికరాలు కావాలి. కాబట్టి సకల సంపదలు ఉండాలి. వాటిని శరీర రక్షణ కోసం, ధర్మరక్షణ కోసం మాత్రమే వినియోగించాలి. ఇది ఒక గొప్ప సాధన. ఆ సాధన ఇస్తున్నవే మన పురాణములు. అందుకని ఏం చెప్పారన్నమాట, విడిచిపెట్టకుండా పురాణ గాథలని శ్రద్ధతో వినండి అన్నారు. అప్పుడు వాడు ఏమవుతాడనమాట, శృతి మార్గమునందు నడుచుకున్నవాడు అయ్యాడు. ఒకటి మనుష్యత్వం, 2 ముముక్షత్వం, శ్రోత్రియత్వం. ఇవి రావడం అంటే నిత్యం ఈ పురాణాల మీద వ్యామోహం పెంచుకొని పురాణ కథలు వినాలి. ఈ మధ్యన మూర్ఖులు తయారయ్యి పురాణాలను తిట్టడం మొదలెట్టారు. పురాణం అంటే సాక్షాత్ పరమాత్మ యొక్క అవతారము. అది ఆది శంకరాచార్యులు వారు ఎందుకు అంత గొప్ప గురువు అయ్యాడండి? శృతి స్మృతి పురాణానామాలయం అన్నారు ఆయన. ఆలయం అంటే ఉండడానికి పనికొచ్చున్నది. శంకరాచార్యుడి శరీరంలో కొన్ని ఉన్నాయట, అందుకని ఏమేమి ఉంటున్నాయో వాటికి ఆయన ఇల్లు. ఆలయం అనగా ఇల్లు. శంకరుడు దేనికి ఇల్లు? శృతి వేదము, 2 స్మృతి ఉపనిషత్తులు, 3 పురాణములు. వేదములకు, ఉపనిషత్తులకు, పురాణములకు ఆయనే ఇల్లు. అంటే ఆయనలో అవన్నీ ఉన్నాయని అర్థం. కాబట్టి ఇప్పుడు వేదమును నిరసించకూడదు, ఉపనిషత్తులను తిరస్కరించరాదు, పురాణములను తిరస్కరించరాదు. ఈ మధ్యన ఎందుకో తెలియదు కానీ కలియుగ ప్రభావం వల్ల మూర్ఖులు కొంతమంది అయ్యారు. ఈ మూడింటిని వేరుగా భావిస్తున్నారు. వేదముల సారమునే మనకి స్మృతుల రూపంలో, ఈ శృతి స్మృతుల యొక్క సారమే పురాణ రూపంలో వ్యాసుడు అందించాడు, భగవంతుడైన విష్ణువు అందించాడు. అందుకే మొట్టమొదట పురాణమే విన్నాడు బ్రహ్మ అని ఉంటుంది. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణా స్మృతం అనంతరం చ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిశ్రుతా. అన్ని శాస్త్రములలోనూ మొట్టమొదట పురాణమే బ్రహ్మగారి ముఖం నుంచి బయటకు వచ్చింది. కానీ నోట్లోంచి బయటకు వచ్చింది వేదం అవడం వల్ల ముందు వేదము తర్వాత పురాణం అన్నారు తప్ప ముందు ఆయన విన్నది పురాణమే. నిజంగా ఈ 18 పురాణాలే లేకపోతే అసలు బ్రహ్మ ఉన్నాడని విష్ణువు ఉన్నాడని ఎలా తెలుస్తుందండి? వేదములలో ఉన్న మంత్రం ఈ కథారూపంలో ఇవ్వకపోతే ఇవాళ మన గుడులు లేవు, మనము లేవు, మన సాధన ఏమీ లేదు. వేదంలో ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం యొక్క సారాంశం ఎవరికి అర్థమవుతుంది? ఎక్కడో మహానుభావులైన వశిష్ఠాది విశిష్టులకి తప్ప మాదిరివాడికి రోజు చదువుతున్న మంత్రానికి అర్థమే తెలియదు. అందుకని దానికి ఒక కథారూపము పురాణము, ఆ చరిత్ర అంతా అలా ఇచ్చాడన్నమాట. అందులో ఒక్క మంత్రములకు ఇంత పెద్ద కథ ఉంటుంది వెనక. రోజు ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. ఆవు పాలు పితికినట్లుగా మనం భాషని సేకరిస్తున్నాం. ఈ భాషని ఎవరు సృష్టించారు? దేవీం వాచం. వాచం అంటే వాక్కు అనేటటువంటి దేవీం దేవతను, దేవాహ దేవతలు, అజనయంతా సృష్టించారు. దేవతలంతా కలిసి ఒక రోజున వాగ్దేవతని ప్రార్థించి అమ్మ మాకు ఒక రూపంతో కనపడు అన్నారు. అప్పుడు ఆవిడ ఒక రూపంతో కనపడింది. అప్పటిదాకా సరస్వతికి రూపం లేదు, కేవలం మాట్లాడే మంత్ర రూపంలో ఉండేది. దేవతలు ప్రార్థించగానే ఆవిడ ప్రత్యక్షమైంది. అందుకని దేవతలు సృష్టించారు అంటే దేవతలు మంత్ర ప్రార్థన ద్వారా ఆవిడ దర్శనం చేసుకున్నారు. అటువంటి తాం ఎవరిని? వాగ్దేవిని. విశ్వరూపాహ దేవాహ పశవ వదంతి. ఇన్ని రూపాలలో ఉన్న దేవతలు, మానవుల రూపంలో, కుక్కల రూపంలో, నక్కల రూపంలో, అనేక రూపాల్లో ఉన్న ప్రజలు వదంతి పలుకుతున్నారు. ముందు వాగ్దేవతను సృష్టించుకున్నారు, ఆవిడ రూపం చూశారు, ఆ వాక్కుని ఇప్పుడు పలుకుతున్నారు. మానవులు పలికినట్టుగా పశువులు ఎలా పలకమంటే వాటికి కూడా ఒక భాష ఉందండి. కావు కావు అంటుంది, అది ఆ రకంగా పలుకుతుంది. ఇంగ్లీష్ కాకి కావు కావు అని కూడా క్రో క్రో అంటుంది. ఇది
CROW క్రో అంటే కాకి, మనకు అక్కడ కావు, ఇక్కడేమో ఇంగ్లీష్లో నాకు ఆశ్చర్యం ఉన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి లాంగ్వేజ్ అది కూడా మార్చేసింది. ఆ విధంగా వాటికి తోచిన భాషలు వాటికి ఉన్నాయి. సైగలతో మాట్లాడుకునేవి కొన్ని ఉన్నాయి, ముక్కులతో మాట్లాడుకునేవి కొన్ని ఉన్నాయి. చేపలు కూడా మాట్లాడుకుంటాయి తెలుసా, చెట్లు కూడా మాట్లాడుకుంటాయి, తెలియదు కానీ మనకది. ఇవి ఎలా తెలుసు మీకు అని అడుగుతారేమో. ఎవడేమనుకున్నా నా తపశ్శక్తితో నేను కొన్ని చూడగలను, కొన్నింటి యొక్క భాషను అర్థం చేసుకోగలను కాబట్టి చెబుతున్నాను. కాబట్టి అన్నిటికీ భాష ఉన్నది. ఈ భాషని సృష్టించిన ఈ మంత్రం ఉందే, ఇప్పుడు అదొక మంత్ర రూపంలో వేదంలో ఉంటే అదే దేవీ భాగవతంలో తృతీయ స్కంధంలో సత్యవ్రతోపాఖ్యాన రూపంలో బయటకు వచ్చింది. ఐమనే బీజము ద్వారా సరస్వతీదేవి ప్రసన్నమై రూపంతో దర్శనమిస్తుంది. కాబట్టి సరస్వతీదేవి అంత పూర్వం లేదా అంటే అంతటా నిండి ఉన్న శక్తి ఆవిడ. ఆ శక్తి మంత్రమునకు లొంగి ఆ మంత్ర జపమునకు ఆకర్షితురాలై మంత్రములో ఎలా ధ్యానం చేస్తున్నామో అలా కనపడుతున్నది. నిజానికి సరస్వతి అంటే ఒక శక్తి కదా, ప్రవహించున్నదని చెప్పాను కదా. కానీ సరస్వతి ఇలా ఉండాలి అని కోరుకున్నారు దేవతలు, ఆ రూపంలో కనపడింది. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపహ. ఈ ధ్యాన శ్లోకంతో దేవతలు పిలవగానే వెంటనే అలా వచ్చింది ఆవిడ. ఇంతకీ సరస్వతి ఎలా ఉన్నది? యా ఏ దేవత ఎలా ఉందట ఆవిడ? కొంద ఇందు తుషార హార ధవళ. కొంద అంటే మల్లెలు, మల్లె మొక్కలు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉన్నది. ధవళ అంటే తెల్లనిది. ఎలాగ దేంతో పోల్చారు? ముందు కొంద. రెండు ఇందు చంద్రుడు, చంద్రుడు ఎంత తెల్లగా ఉంటాడో అంత తెల్లగా ధవళ తెల్లగా ఉన్నది. తుషార అంటే మంచు, హిమాలయ పర్వతాల దగ్గర మంచు ముద్ద పడినప్పుడు ఆ ముద్దలు ఎంత తెల్లగా ఉంటాయి అంత తెల్లగా ఉన్నది. హార అంటే ముత్యాల హారం అని చెప్పాలి. మంచి తెల్లని ముత్యములు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఉన్నది. ఇప్పుడు చూసారా, కొంద ఇందు తుషార హార ఈ నాలుగింటి వలె ధవళ తెల్లగా ఉన్నది ఎవరో ఆవిడ నన్ను రక్షించుగాక. ఇంకా ఆవిడ ఏం కట్టుకుంటోంది? శుభ్ర తెల్లనైన వస్త్ర బట్టలతో అన్విత కూడి ఉన్నది. అంటే ఆవిడ తెల్లని స్వచ్ఛమైన బట్టలు కట్టుకున్నది. ఆయన కట్టుకున్న తెల్ల చొక్కాలాగా ఆవిడ మంచి తెల్ల చీర అవి కట్టుకున్నాడు. చేతిలో వీణ ఉన్నది. ఆవిడ చేతిలో వీణ ఉన్నదనమాట. అభయహస్తం ఇస్తున్నది. శ్వేత పద్మాసన తెల్ల తామర పువ్వు మీద కూర్చున్నది. పద్మము అంటే ఎర్ర తామర, శ్వేతపద్మం అంటే తెల్ల తామర. పుండరీకం అన్నా శ్వేతపద్మం అన్నా శతపద్మం అన్నా తెలుపు అనమాట. పుండరీకం అంటే కేవలం తెల్ల తామరేనండోయ్. కాబట్టి పుండరీకాక్షుడు తెల్ల తామర పువ్వులాగా ఈ తెల్లగుడ్డు కనపడుతుంది, అందుకని పుండరీకాక్షుడు అన్నారు ఆయన. ఆవిడ తెల్లని తామర పువ్వు మీద కూర్చున్నది. ఇంకా ఎవరెవరి చేత ప్రార్థింపబడుతున్నది? బ్రహ్మ చేత. బ్రహ్మగారు కూడా నేనేం మొగుడిని అంటలా, ఆవిడ లేకపోతే నేను ఉండనని వాళ్ళ ఆవిడని స్తోత్రం చేస్తున్నాడు. దీన్ని బట్టి మీరు కూడా ఇంటికి వెళ్ళాక మీ భార్యని పోనీ నా ఎదురుగుండా ఉంటే మొహమాటం అయితే ఇంటికి వెళ్ళాక ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రార్థించాలట అప్పుడప్పుడు భార్యని. కాబట్టి బ్రహ్మచేత, అచ్యుత విష్ణువు చేత, శంకర శివుడు, ప్రభృతిభి మొదలైన వరుసగా బ్రహ్మ విష్ణు శివ ఆది ప్రభృతులు అంటే మొదలైనవి అన్నమాట. అది తృతీయ విభక్తి కాబట్టి ప్రభృతిభి వారందరి చేత ఏమవుతుంది? స్తుతింపబడుతున్నది. సేవిత సేవింపబడుతుంది. సేవించడం కూడా ఏదో ఒకరోజు కాదటండి, సదా సేవిత ఎల్లప్పుడూ సేవింపబడుతున్నది. వీళ్ళు ఎప్పుడూ ఆవిడని తలుచుకుంటూనే ఉంటారన్నమాట. ఇటువంటి దేవతలందరి చేత, అనేక మంది దేవతల చేత ఎల్లప్పుడూ సేవింపబడుతున్నది. అటువంటి సా అంటే ఆమె. ఇందాక ఎవరైతే ఉన్నారో ఆమె అనమాట. యా అంటే ఎవరో ఆమె. మాం నన్ను పాతు రక్షించుగాక. ఆ రక్షించవలసిన ఆవిడ ఎవరన్నమాట? సరస్వతి. సరస్వతి అని పేరు కలిగిన ఆవిడ మాం నన్ను పాతు రక్షించుగాక. ఆవిడెవరు? భగవతి. ఆవిడే నిజమైన భగవతి. అంటే భగవతి అని ఎందుకన్నారు ఆవిడ అనమాట?
ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం వర్గో భగస్మృత. అందరినీ పరిపాలించినది, సమగ్ర ఐశ్వర్యం కలిగినది అంటే అందరినీ పరిపాలిస్తుంది, మంచి వీరత్వం కలిగినది, యశస్సు కీర్తి కలిగినది, శ్రియ సంపద కలిగినది, జ్ఞానం కలిగినది, వైరాగ్యం కలిగినది. ఈ ఆరింటిని భగ అంటారండి. సంపూర్ణ ఆధిపత్యము, వీరత్వము, కీర్తి, సంపద, జ్ఞానం, వైరాగ్యం, ఈ ఆరింటిని ఏమంటారు సంస్కృతంలో? భగ. ఇది కలిగితే మగవాడైతే భగవాన్, స్త్రీ అయితే భగవతి. సంస్కృతంలో పుల్లింగంలో మాన్ను వాన్ను వాడతాం, దాన్ని మతు ప్రత్యయం అంటారు. స్త్రీకి అయితే వతి మతి అనమాట. శక్తి కలిగితే శక్తిమాన్, స్త్రీ అయితే శక్తిమతి. భగ కలిగితే భగవాన్, భగవతి. ఆయుష్మాన్, ఆయుష్మతి. కాబట్టి మగవాడిని దీవించినట్టుగా ఆయుష్మాన్ భవ అనకూడదు ఆడదాన్ని, ఆవిడకి మేసం వచ్చేస్తుంది లేని పని కూడా. కాబట్టి ఆడపిల్లల్ని దీవించేటప్పుడు ఆయుష్మతి భవ, మగవాడిని ఆయుష్మాన్ భవ అనాలి. స్త్రీలింగం పుల్లింగం కూడా తెలియదు రండి ఈ మధ్యన, అందరికీ హీయే, షీ లేదిక. అందుకే కాస్త ఎందుకైనా అయితే బాత్రూమ్ దగ్గర హీ షీ అని రాస్తున్నారు. వాడు ఎవడో కొంటిగా ఆ షీ పక్కన ఎస్ కొట్టేశాడు. చచ్చినంత పని అయింది, వాడిని లోపలికి ఎడుతుంటే లాక్కురాలేక. అంచేత కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి భాష విషయంలో. అందువల్ల అక్కడ భగవతి అంటే ఈ 6 లక్షణములు కలిగినటువంటి ఆ తల్లి సరస్వతి. ఆవిడ ఇంకా ఎటువంటిది? నిశ్శేష జాడ్యాపహ మాంపాతు. జాడ్యము అంటే మందకొడితనం. కొంతమందికి చురుగుతనం ఉండదు. పిలిస్తే 6 నెలలకు వస్తారు, ఫోన్ చేస్తే ఏమండి 6 నెలల తర్వాత ఫోన్ చేశాడండి ఒకడు ఎవడో. మీరు ఏమన్నా ఫోన్ చేశారా గురువు గారు అంటే, నేను ఎప్పుడు ఫోన్ చేస్తానంటే కాలర్ లిస్టులో ఉంది. ఏమని? 6 నెలల క్రితం చేసాం. జనవరిలో ఫోన్ చేస్తే ఇప్పుడు జూన్లో వెలిగిందనమాట వాడికి. అంత చురుగ్గా ఉంటారు మహానుభావులు. వాళ్ళని జాడ్యులు అంటారు. జడహ అంటే చురుకుతనం లేని మందంతో ఉండేవాడు. జడస్య భావ జాడ్యం. జాడ్యము అంటే చురుకుతనం లేకుండా మందకొడితనంతో ఉండడం. అపహ అంటే నాశనము చేయనిది, అంటే చురుకుతనం ఇస్తోంది, మందకొడితనాన్ని బద్ధకాన్ని తొలగిస్తున్నది. అది కూడా అలాగా నిశ్శేష, ఇంత కూడా మిగలకుండా మొత్తం మందకొడితనాన్ని తొలగిస్తున్నది. అటువంటి సరస్వతి రక్షించగాక. ఎందుకో తెలియదు కానీ జాడ్యం అంటే రోగం అనుకుంటారు ఈ మధ్యన. ఇది ఒక అంటు జాడ్యం అన్నాడు వాడు. నీ మొహం తగలే జాడ్యం అంటే అది రోగం కదరా. జాడ్యం అంటే మందకొడితనం, కదలకుండా అలా బద్ధంగా పడి ఉండడం. ఇప్పుడు నడవడం, తినడం, పడుకోవడం. రోజుకు 8 సార్లు నిద్రపోయేవాళ్ళు ఉన్నారులేండి. షట్కాల శివ పూజలాగా అష్టకాల నిద్రపోయేవాడు కొందరు ఉంటారు. ఉపన్యాసంలో గోడకి జారిపడి నిద్రపోతారండి. కొంతమంది వెనక సీట్లో కూర్చుని అలా అని లేచి ఆఖరినే అప్పుడే ఉపన్యాసం అయిపోయింది అన్నాడు. 2 గంటలు ఉపన్యాసం చెప్తే అప్పుడేట. ఈ 2 గంటలు నిద్రపోయాడుగా, ఆయన సొమ్మేం పోయా. పాపం ముందు కూర్చుని తలకాయ ఊపుతున్న మీరేమో అప్పుడే 2 గంటలు తినేసాడు అయినా అని మీరు అనుకుంటారు. ఆయనకేమో ఇప్పుడే వెలుగు వచ్చింది. అలా ఉపన్యాసంలో నిద్రపోవడం, కారు ఎక్కితే నిద్రపోతారు, బస్సు ఎక్కితే నిద్రపోతారు, ఎక్కడికి వెళ్ళి నిద్రపోతారు, ఫ్లైట్ ఎక్కితే నిద్ర, వీళ్ళ నిద్ర మండిపోను. అటువంటి వాళ్ళని జాడ్యం పొందినవారు అంటారు, జడులు అంటారు. అటువంటి వాళ్ళ జాడ్యం తొలగిస్తుంది. అటువంటి సరస్వతి అని ధ్యానించగానే ఇప్పుడు ఏమైపోయింది? ఆ రూపంలో కనపడింది ఆవిడ. ఇదే ఈ పురాణములు లేకపోతే ఓహో సరస్వతి ఇలా ఉంటుంది, ఈ పనులు చేస్తుందని ఎలా తెలుస్తుంది మనకి? అందువల్ల శృతులు, స్మృతులు, పురాణములు ఇవన్నీ ఒకదాన్ని మించిన ఒకటి. ఇందులో ఏది లేకపోయినా వాడి జీవితం వ్యర్థం. కలి యొక్క మాయ వల్ల ఒకదాన్ని పొగిడి ఇంకోదాన్ని తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయిందిట. ఈ మూర్ఖులు ఎవరు బాగుపడరండోయ్. వేదమును నిందించినవాడు, ఉపనిషత్తులు నిందించినవాడు, పురాణములను తిట్టినవాళ్ళు, ఈ ముగ్గురు నరకానికి పోతారు. తేవై నిరయగామినః, వీరంతా నరకమునకు పోతారు అని అందుకే దేవీ భాగవతంలోనూ ఇటు భాగవతంలోనూ కూడా చెప్పారు. అందువల్ల సందేహం లేకుండా మనం మోక్షమును కోరుకుంటే ఈ మొత్తం ఈ కథలన్నీ శ్రద్ధతో వినాలి. అలా వింటున్నారు కాబట్టి కపిలుడు వాళ్ళ అమ్మకి చెప్పాడు, ఆవిడ బాగుపడింది, మోక్షం పొందింది. కపిలుడి తల్లి దేవహూతి సామాన్యురాలటండి. స్వయంభూమును కూతురు ఆవిడ తెలుసా మీకు? మనువులలో మొదటి మనువు పేరు స్వయంభువు. అంతటి అమ్మవారి భక్తుడు మరొకడు లేడు. బ్రహ్మగారికి స్వయంభూ లేక ఆత్మభూ అని పేరు. బ్రహ్మాత్మభూ సురజ్యేష్ఠ పరమేష్ఠీ పితామహ అని అమరకోశంలో ఆయన పేర్లు ఉంటాయి.
స్వయంభూ అన్న ఆత్మభూ అన్న తనంత తాను పుట్టాడు, ఎవరు ఆయన పుట్టించలేదని అర్థం. ఆయన కుడి చేతి నుంచి పుట్టాడు గనక, స్వయంభూ నుండి పుట్టాడు గనక మనువు గారికి స్వయంభువు అని పేరు, మొదటి మనువు. ఎడమవైపు నుంచి చేతి నుంచి ఒక అందగత్తి పుట్టింది. కొన్ని వందల మందిలో ఉన్న సౌందర్యం అంతా ఆవిడ సొమ్మట. అందుకే ఒక్కొక్కడు చూస్తే ఎంతమందిలో ఉన్న అందమో ఈవిడ కరిగించి పుట్టించారేమో అనుకుంటారు. లక్షలాది మందిలో ఉన్న సౌందర్యం అంతా కరగదీస్తే ఆవిడ అన్నట్టుగా ఉంది. అందుకని శతరూప అన్నారు. ఈ శతరూప స్వయంభువు మొట్టమొదటి దంపతులు, సృష్టిలో ఆది దంపతులు లాంటి వాళ్ళు. దేవతలు పక్కన పెట్టండి, శివుణ్ణి పార్వతిని. మానవులలో మొదటి దంపతులు వీళ్ళు. అంతేగాని ఏడమ్ము ఇవు కాదు, వాళ్ళ మొహాలు. వాళ్ళకేమో ఏహి చేత కాదు, వాళ్ళ రూపాలు చూస్తేనే విరక్తిగా ఉంటుంది. ఆ చెక్క ముక్కల మీద మేకులు కొట్టించుకున్న వాడిని చూస్తే అన్నం తినలేం మనం, జుగుప్సగా ఉంటుంది. అదే కృష్ణుడు చూడండి, ఆ రాముడు చూడండి, ఆ సౌందర్యం చూస్తే చాలు. అసలు నన్ను చూస్తేనే నాకు ఆనందం ఎక్కువైపోతుంటే ఇంకా వాళ్ళని చూస్తే ఆనందంలో ఉండడం ఆశ్చర్యం ఉన్నది. అంచేత స్వయంభూమును పరమసుందరాకారుడు, శతరూప పరమసుందరి, ఈ ఇద్దరిని మొదటి దంపతులు చేసి ఇప్పటిదాకా నేను నా మహిమతో సృష్టించాను, ఇక మీద మహిమతో కాకుండా స్త్రీ పురుషుల యొక్క సంభోగం మైథున క్రియ ద్వారా సృష్టి చేయను అన్నాడు. వాళ్ళిద్దరూ తపశ్శక్తి పొంది మొదటి దంపతులై పిల్లల్ని కన్నారు. ఆ స్వయంభూమనుకి పుట్టిన కొడుకులు మొదటివాడు ప్రియవ్రతుడు, రెండోవాడు ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడు కొడుకే ధ్రువుడు, ఉత్తముడు కూడా. ధ్రువుడు నక్షత్రంగా మారిన ఆయన స్వయంభూముని యొక్క మనువుడు అనమాట, ఉత్తానపాదుడు కొడుకు. ఇంక ఇలా కొడుకులు పుట్టాక కూతుళ్ళు పుట్టుకొచ్చారు. ఆ కూతుళ్ళలో చిట్ట చివరావిడి పేరు దేవహూతి. ఆకూతి, దేవహూతి చాలా గొప్ప పేర్లు పొందినటువంటి వాడు. ప్రసూతి, ముగ్గురు కూతుళ్ళు ముఖ్యమైన వాళ్ళు. అంటే చాలామంది కూతుళ్ళు ఉన్న ఆకూతి, ప్రసూతి, దేవహూతి. అందులో ఆకూతిని పితృదేవతలకు ఇచ్చి పెళ్లి చేశాడు స్వయంభూమనువు. అదిగో వాళ్ళే పితృదేవతలు అన్నమాట. ఇప్పుడు వాళ్ళకే మనం తద్దినం పెడుతున్నది మన నాన్నగారి పేరు అమ్మగారి పేరు మీద పెట్టే తద్దినాలన్నీ ఆ దేవతలకే ఇస్తున్నాం, పితృదేవతల యొక్క పిల్లలకి. రెండో ఆవిడ ప్రసూతి, ఈవిడ్ని దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. దక్ష ప్రజాపతి ప్రసూతి వల్ల 60 మంది కూతుళ్ళని కొడుకుల్ని వీళ్ళ కన్నాడు. ఈవిడికి వీరిణి అని కూడా పేరు. సతీదేవిని కన్నాడు ఆవిడ ప్రసూతి. మూడో ఆవిడ దేవహూతి, ఈవిడ్ని కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. బ్రహ్మమానస పుత్రుడైన కర్దమ ప్రజాపతికి ఇచ్చాడు. ఈ కర్దమ ప్రజాపతి ద్వారా చాలామంది కొడుకులు పుట్టారు, కూతుళ్ళు పుట్టారు. ఈ అందరూ అయ్యాక ఆఖరిన ఆవిడ ఏమండి మీరేమో నన్ను వదిలేసి తపస్సు గడిపోతానంటున్నారు, ఇక నాకు సంసారం వద్దంటున్నారు, నా కొడుకులు కూతుళ్ళు అంతా తొలదారులో ఉన్నారు, నాకు మోక్షం ఎలా వస్తుంది అంటే అప్పుడు ఆయన నీకు మోక్షం ఇవ్వడానికి విష్ణువే నీకు నాకు మళ్ళీ కొడుగ్గా పుడతాడు అని చిట్ట చివరిగా కపిల ప్రజాపతిని కపిలుణ్ణి కొడుగ్గా ఇచ్చాడు. విష్ణువు ఆ విధంగా దేవహూతికి పుట్టాడు. పుట్టి సాంఖ్యయోగం అని ఒక గొప్ప యోగ శాస్త్రం ఇచ్చాడు. ఆ కపిల సాంఖ్యయోగమే మనకి భగవద్గీతలో కూడా సాంఖ్యయోగం అనే పేరుతోటి కృష్ణుడు మళ్ళీ సారాంశం ఇచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? మనువుకి చెప్పాను, ఆ సమయంలో ఇలా చెప్పానని చెప్పాడే కృష్ణుడు, ఇన్ని అవతారాల్లో చెప్పాడని అర్థం అనమాట. ఆ సాంఖ్యయోగం చాలా ఆశ్చర్యకరమైనది, కపిల సాంఖ్యము అంటారు. కాబట్టి నిజంగా పురాణాలే లేకపోతే ఈ సాంఖ్యయోగం మనకు రాదు. ఆ పురాణములే వినకపోతే దేవహూతి మనువు గారి కూతురు ఆవిడ మోక్షం పొందదు, మనము మోక్షం పొందాం. అందుకని 18 పురాణములను శ్రద్ధాసక్తులతో ఎంత వీలుంటే అంత వినాలి, చదవాలి, పారాయణ చేయాలి. సంవత్సరములకు ఒక పురాణం చొప్పున ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు ఒక విధానం పెట్టుకున్నారు. క్రింద సంవత్సరం భాగవత సప్తాహం జరిగింది, అంతఃపూర్వం కూడా మన ఇంట్లోనూ భాగవత సప్తాహం చేసాం. ఇప్పుడు ఈ ఏడాది దేవీ భాగవతం చేస్తున్నాం. వచ్చే ఏడాది ఏ మార్కండేయ పురాణమో పెట్టుకుంటారు. ఆ తర్వాత ఒకసారి బ్రహ్మవైవర్త పురాణము, బ్రహ్మ మానస పురాణము, లేకపోతే బ్రహ్మ పురాణము, ఏదో ఒక పురాణం. పూర్తిగా పురాణములను ఎలాగో చెప్పలేము సారాంశ రూపంలో, కానీ పారాయణ చేస్తున్నారు కదా వాళ్ళు, 18,000 శ్లోకాలు. ఆ పారాయణలో కొంత భాగం మీరు పురాణ కథా రూపంలో వింటున్నారు. ఇది చాలు, మీ జన్మ ధన్యమైపోయినట్టే. అసలు మీ ఇంట్లో పురాణం పారాయణం జరుగుతుందంటే ఆ ఇల్లే ధర్మార్థ కామమోక్షములకు నిలయం అన్నారు. పూజితం యద్గృహే నిత్యం శ్రీభాగవత పుస్తకం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరహ అని దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలో చెప్పారు. నాయనలారా, దేవీ భాగవతం పారాయణం చేయించుకోండి. మీ అంతటి మీరు పారాయణ చేయలేనప్పుడు ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టి పూజించండి. యద్గృహే,
ఎవని గృహమునందు లేక ఏ ఇంటి యందు నిత్యం ప్రతిదినము భాగవత పుస్తకం పూజితం, భాగవత పుస్తకం పూజింపబడుతున్నదో అంటే మన ఇంట్లో భాగవతాన్ని పెట్టి పూజిస్తే ఆ ఇల్లు ధర్మ అర్థ కామ మోక్షములకు నిలయం అవుతుంది. దాంట్లో ఈ 4 ఉంటాయి, ధర్మార్థ కామ మోక్షములు. పూజించడం అంటే ఈ మధ్యన ఒకడు పుస్తకం నిండా నీళ్లు పోసేశాడు. పుస్తకం పూజించడం అంటే దాని మీద నీళ్లు వస్తారు ఎవరన్నా, గురువుగారి కాళ్ళ మీద పోసినట్టుగా. పుస్తకం మీద ఒక పుష్పం పెట్టాలి, కంపు చేయకూడదు దాన్ని. దాని నిండా పసుపు పోసి కుంకుమ పోసి హారతి ఇచ్చి దానికి నానా చెత్త చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ పుస్తకం చదవడానికి వీలు లేకుండా చేశాడు. ఈ మధ్యన ఎవరో నాకు చిన్న సినిమా పెట్టి చూపించారు. ఒక ఆవిడ నిమిషానికి ఒకసారి వాళ్ళ ఆయనకి మొహానికి హారతి ఇస్తుంది, కాళ్ళకి హారతి ఇస్తే వాడు మొహంతో నలుమైపోయింది. హారతి బాధితుట్టు ఆయన. అది పిచ్చి. గురువుగారు మీరు కదలడానికి వీల్లేదండి, మీకు హారతి ఇస్తామని ఇంత హారతి కర్పూరం వేసి నిజంగా ఈ మధ్యన ఒకడెవడో నాకు పెట్టారు. అలా ఉండిపోయా. ఆ తర్వాత నన్ను వదిలించడానికి కేజీ కుంకుడుకాయలు అయ్యాయి. మన ఇంట్లో కుంకుడుకాయలు ఉన్నాయో లేవో, వాటిని శుభ్రంగా కొట్టి రసం తీసి రొద్దగా ఇలా వచ్చాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే పుస్తకం పూజించినట్టు దాని మీద నీళ్లు పోసేయకూడదు, పుష్పం అలా పెట్టి భక్తితో నమస్కరించుము, వీరుంటే చదువుము అని అర్థం. అంతేగాని దానికి హారతి ఇచ్చి దాన్ని అంటిస్తే ఇంకా పుస్తకం ఉంటుంది అక్కడ. పూజించడం వేరు, చేదస్తం వేరు. నా ప్రాణం తినేస్తూ ఉంటారు కొంతమంది అనమాట. కాళ్ళు తితే నాకు హాయిగా ఉండాలి, అమ్మాయి అనిపించాలి, అమ్మాయి మళ్ళీ నొక్కించుకోవాలనిపించాలి. ఇలా ఇవ్వైన కాళ్ళు లాగేసి పటాపట అటు ఇటు తిప్పేసి ఎట్టుంది దొర అనేదో సినిమాలో నొక్కినట్టు నొక్కితే ఇక మళ్ళీ జీవితంలో లండన్కి రాడు. ఈ దెబ్బకి అసలు లండన్కి పారిపోతాడు. అందువల్ల చేదస్థం లేకుండా భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేయము అనగా పుస్తకములకు ఒక నమస్కారం చేయమని అర్థం. కేవలం పూజింపబడిన పుస్తకమే మనకి ధర్మార్థ కామ మోక్షములు ఇస్తోందంటే ఆ పుస్తకములో ఉన్న శ్లోకములు పారాయణ రూపంలో జరుగుతూ ఆ సారాంశం కథారూపంలో వింటూ ఉంటే మీరు ఎంత తరిస్తారండి. పంది నోట్లోంచి వచ్చిన ఐం అనే ఒక్క బీజం ఒక వ్యక్తిని పండితుడిని చేసింది, ఉతత్యుణ్ణి సత్యవ్రతుని చేసింది. వీరుంటే రేపు ఆ కథ చెప్పుకుందాం. ఆదివారం కూడా సాయంత్రమైనా పగలు రాకూడదు ఏంటంటే అసలు నాకు తెలియగలుగుతాను. సాయంత్రం హాయిగా వెళ్ళిపోయి 6ంటికే నువ్వేం ఫిక్స్ అయిపోకల్లా. రేపు ఆదివారం సెలవేనా, చక్కగా ఏ 4ంటికో పెట్టుకుంటే 6ంటి దాకా వినొచ్చు కదా. 8ంటికి మొదలెడతాం, 6ంటికో. దాంతో ఏమైపోతే తిండి కూడా లేట్ అవుతుంది. మీరంతా రేపు సెలవులో ఉన్నారా లేకపోతే ఏదైనా కార్యక్రమంలో ఉన్నారా? రేపు ఒక్కరోజైనా 4ంటికి పెట్టుకుంటే కనీసం పొద్దున మాట ఎలా ఉన్నా సాయంత్రం 4 గంటలకు పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ చెప్పగలుగుతాం, లేదా ఒక్క ప్రార్థన చేయగలుగుతాం, ఏదో ఒకటి ఎక్కువ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత హాయిగా అలాగే మీ దోశలు మీకే ఉండనే ఉన్నాయి, మీ తిండి మీకు ఉండనే ఉంది. అసలు పురాణం కంటే చివరిన దానికోసమే అని ఎదురు చూస్తాం కనుక మానవులం కనుక దాని లక్షణాలు దానికి ఉంటాయి. కాబట్టి రేపైనా రేపటితో పూర్తయిపోతుంది దాదాపుగా. సత్యవ్రతోపాఖ్యానం తప్పనిసరిగా వినాలి. ఉతత్యుడి యొక్క చరిత్ర, ఒక్క బీజముతో ఒక సామాన్యుడైనటువంటి వాడు పండితుడిగా మారిన చరిత్ర అది. అసలు ఒక్కొక్కసారి అదృష్టం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తుందో తెలియదు. చాలా కాలం క్రితం మా పీఠానికి ఒక ఆవిడ వచ్చింది. ముఖమంతా భయంకరంగా నల్లబడిపోయే మచ్చలు వచ్చి చాలా పాడైపోయింది. ఆవిడ కాపురమే కూలిపోతుంది దానివల్ల. మొగుడు తిక్కకొచ్చి నీ ముఖం నల్లబడిపోయింది, నేను నేను విడిచిపెడతాను, విడాకులు ఇస్తాను కోర్టు దాకా తీసుకుపోయట. ఆ టైంలో పాప ఆవిడ 3-4 ఏళ్ళు అవుతుంది అనుకుంటున్నాను నేను. వచ్చి ఆవిడ ఏడ్చింది. మీరు చెబితే మరి ఆవిడ కోసం జపం చేసి ఆవిడ కోసం చేయగానే ఈ కంటి దగ్గర అప్పటి నుంచి నలుపు వచ్చేసింది. నేను కూడా ఎంతో కొంత కర్మ తీసుకోక తప్పదు. ఆవిడ ముఖం బాగుపడింది, కాపురం బాగుపడింది, కానీ ఎంత గింజుకున్నా నా నలుపు పోవడం లేదు ఇప్పుడు నాకు. అందుకని కొన్ని సమయాల్లో ఇతరుల కోసం జపం చేయటం మనకు కూడా పడుతుంది. ఈ కాస్త ప్రాంతం అంత పూర్వం లేదు చూడండి. ఒకప్పుడు నా ముఖం ఎంతో కళకళలాడేది. ఈయన ఇంట్లోని ఫోటో చూడండి, 2022లో అది. ఆ తర్వాత ఈ మార్పు ఎందుకు వచ్చిందంటే ఇతరుల కోసం తీవ్రమైన జపం చేస్తే వాళ్ళ పాపం తీవ్రంగా ఉంటే ఎంతో కొంత మనం అనుభవించాలి, పూర్తిగా అనుభవించాం. అఫ్కోర్స్ నా అందం ఎలాగో పొమ్మన్నా పోదనుకోండి, ఎలా ఉన్నా నేను ముద్దుగానే ఉంటున్నానని ఈ మధ్యన డాక్టర్ గారు అంటున్నారు. అందువల్ల అయినా అనుభవించాలి. కర్మకాండ ఎటువంటిది అంటే ఒక వ్యక్తిని రక్షించాలంటే వాడి కోసం జపం చేస్తే ప్రాణం పోయేంత వాడి కష్టం పోయినప్పుడు మనకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది కనుక జపం చేసినందుకు ముళ్ళు దిగుద్ది కాళ్ళు. ఉదాహరణకి వాడికి ఆయువు తీరిపోయింది, వాడి కోసం జపం చేయాలి, వాడి ఆయువు బాగానే ఉంటుంది, కానీ వాడి కోసం జపం చేయటం వల్ల వాడి కర్మను అనిపించాలి కనుక
వాడికి వచ్చే మృత్యుగండం నీకు ఒక కాలి నొప్పి రూపంలోనో, గ్యాస్ ట్రబుల్ రూపంలోనో, జుట్టు ఊడిపోవడం రూపంలోనో, నల్ల రూపంలోనో, ఏదో రూపంలో అనుభవించాలి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి అయినా చెడ్డైనా ఎంతో కొంత అనుభవించాలుంటాయి. అందువల్ల పూర్తిగా తీసేయటం అసంభవము. కాకపోతే ప్రాణాపాయ స్థితి ఓ చిన్న కష్టంతో పోతుంది. భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి. తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు దానిని స్వల్పమైన బాధతో తొలగిస్తాడు. అలా తొలగింపజేసే శక్తి కలిగినటువంటి మంత్రములే ఈ దేవీ భాగవతము. అవి రేపటితో పూర్తవుతున్నాయి. దాదాపుగా సోమవారం ఉదయంతో మరి కార్యక్రమం పూర్తవుతుంది. రేపు అప్పుడే 4వ రోజులోకి వచ్చేసాం. ఉదయం సాయంత్రం 2 పూటల చొప్పున 9 పూటలు నవ అహ్నదీక్షతో ఈ పారాయణ జరుగుతున్నది. గురు 2 పూటలు, శుక్రవారం 2 పూటలు, శనివారం 3 పూటలు, రేపు 2 పూటలు, 4 2 8, సోమవారం ఉదయం పూట. ఆ విధంగా ఈ భాగవతం పారాయణం అనే ఒక ప్రక్రియ జరుగుతోంది. దాంతోపాటు ఇవాళ ఏకంగా దుర్గా సప్తశతినే హవనం చేసేశారు. మొత్తం వింటూనే ఉన్నాను నేను పైనుంచి. 700 శ్లోకములు విడిచిపెట్టకుండా పొద్దునుంచి దాదాపుగా 3-4 గంటలు పట్టేసింది వాళ్ళ. పట్టదేటి మరి, ప్రతి శ్లోకము చదవాలి. అంతేగాని అరిచేసి అది చదవలేడు ఆయన. స్పీడ్గా చదవకుండా కాస్త స్వాహాకారం చదువుతాడు. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమస్వాహ అనవలసిందే. కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. నిన్న కూడా ధన్వంతరి మొదలైనటువంటి ప్రత్యంగిర ఇన్ని మంత్రములను సంపుటీకరణ చేసి యజ్ఞం చేశారు. వరుసగా 2 రోజులు యజ్ఞం జరిగింది. మీరు అదృష్టవంతులు కనుక ఆ హోమం కూడా మీ అందరి కొత్త నామాలతో జరిగాయి. ఈ విధంగా దేవీ భాగవతం ఒక యజ్ఞ రూపంలో మీ అందరికీ శుభ ఫలితాలను ఇస్తున్నది, ఇవ్వబోతున్నది. భవిష్యత్తులో ఎన్నో రకాలుగా శుభ ఫలితములు ఇస్తుంది. సందేహం లేకుండా మీకు శుభం కలుగ్గా అని మంగళాశాసనం చేస్తూ, ఎంతకంటే ఎక్కువ చెప్పినా అక్కలే. ఎంత చెప్పామన్నది ఏముంది, అమృతం ఎంత చాలు కదా, చావడానికి విషం కూడా ఎంత చాలు కదా. అలాగే భగవత్కథా సారాంశం ఒక్క అక్షరమైనా సరిపోతుంది. ఇవాళ ఎలాగో కిరణ్ నిన్ను నెరనమ్మితిరా అన్నాడు కదా. మరొక విషయం అండి, భోజనాలు చేస్తున్నప్పుడు ఒక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను నేను. ఎంగిలి చేత్తో వడ్డించుకుంటున్నారు కొంతమంది. ఇది ఇంత పాపం మరొకటి లేదు. అది నరకం కంటే ప్రమాదకరది. అటువంటి వాళ్ళ చేతులు ఎముడు నరుగుతాడు. అసలు బఫే సిస్టమ్ అంటేనే అసహ్యం. పోనీ కర్మగాలి చేత్తో పట్టుకు తింటూ ఉంటే ఆ గరిటితో ఇలా పట్టుకుని ఆ ఎంగిలి అన్నం వడ్డించుకుంటే పొరపాటున ఆ ప్రసాదం నాకేమన్నా కలిస్తే ఇక ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. కాబట్టి ఈరోజు నేను ఏం చేస్తానంటే, మీరు ఒక 2-3 పుణ్యాత్తులు, అందరూ పుణ్యాత్తులే, ఒక 2-3 పుణ్యాత్తులు కొంచెం ఆలస్యంగా తిని వడ్డించండి బాబు. కంచంలో పట్టుకోవడం, తినడం, మళ్ళీ ఆ చేతితోటే వడ్డించుకుంటే ఆహారం ఇతరులకు ఎంగిలి పెట్టడం వదా. ఇతరులకి ఎంగిలి అన్నం పెట్టినటువంటి వాళ్ళు వచ్చే జన్మలో పందులై పుడతారని ఈ దేవీ భాగవత నరకవర్ణంలో భాగవతంలో కూడా ఉంటుంది. చేతులు లేకుండా పుడతారట వాళ్ళు. గొంతుకులో పుండు వచ్చి క్యాన్సర్ రోగంతో తిండి తినలేరట. ఎంత పాపం తెలుసా. ఉచ్ఛిష్టం పెట్టకూడదు ఎంగిలి ఇతరులకి. కాబట్టి పొరపాటును కూడా ఎంగిలి చేత్తో వడ్డించుకోకండి. ఆ ఎంగిలి చేత్తో తింటూ ఇతరులకు పెట్టకండి. ఎంగిలి నోటితో మాట్లాడకండి. ఎంగిలి నోటితో సూర్యుడిని చూడకూడదు. ఇవన్నీ కొన్ని నియమాలు. కాబట్టి భవిష్యత్తులో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాను. తెలియక చేస్తారు అది. మన వాళ్ళందరికీ ఏమంటే అలవాటు అయిపోయింది కదా. ఇక్కడ ఆ తింటూ ఆ ఎంగిలి ఇతరులు నోట్లో పెట్టేయడం అలవాటు అయిపోయింది. అది తెలియక వచ్చినటువంటి ఒక దిక్కుమాలినటువంటి సాంస్కృతిక దోషం, సంస్కారహీనత్వం. కాబట్టి అటువంటి దాంట్లోంచి మనం బయటపడదాం. ఈ సంస్కృతిని విడిచిపెడదాం. మన పరమ పవిత్ర సంస్కృతి ఈ రోజు నుంచి సేకరిద్దాం. సరేనా?